మాతృదేవోభవ. అమ్మయటన్నమాట అమ్మయటన్నమాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. అమ్మయటన్నమాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు. తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి, తెలుగమ్మల మించిన అమ్మలెవరో ఇమ్మహి. ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలో, ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలో. తెలుగు కావ్యములనంకితమిత్తము వారి ప్రేమకై, తెలుగు కావ్యములనంకితమిత్తము వారి ప్రేమకై. ప్రపంచంలోనే తెలుగు విద్యా విధానానికి ఒక ప్రత్యేకత ఉందండి. కేవలం అక్షరాలు నేర్పడం కోసం పదాలు నేర్పలేదు. ఆ ఆ ఈ అనే 4 అక్షరాలు నేర్పడానికి అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే మాటలు నేర్పారు. ఈ 4 మామూలుగా ఏదో పరిచయమైన మాటలు తెచ్చిపెట్టడం కాదు. అక్కడ అమ్మ ధర్మానికి ప్రత్యేక. మన ధర్మాలన్నీ మనకు అమ్మ చెప్పింది. అమ్మను గౌరవించడం మించిన ధర్మం లేదు అసలు. ఆవు అర్థానికి ప్రత్యేక, అర్ధపురుషార్థము, పాడి పరిశ్రమ, పశు సంపద, ఇదంతా ఆర్థికం. ఇల్లు కామపురుషార్థానికి ప్రత్యేక, పెళ్ళైతే ఓ ఇంటివాడు అయ్యాడంటారు. ఈశ్వరుడు మోక్షానికి ప్రత్యేక. అంటే నువ్వు జీవితంలో కేజీ నుంచి పీజీ వరకు ఎన్ని జీలు చదివినా ఏం చేసినా చివరికి సాధించవలసింది ఈ ధర్మార్థ కామమోక్షాలనే. ధర్మంగా ఉండడం, ధర్మం ద్వారానే అర్థాన్ని సంపాదించడం, ఆ ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం, అన్ని రకాల కోరికలు, ఉచితమైన కోరికలు, ధర్మానికి భంగం లేనివన్నీ తీర్చుకోవడం, చివరికి ఈ కోరికల్లో పడి మునిగిపోకుండా, కొట్టుకుపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయడం. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 108 ఉపనిషత్తులు చదివిన వాడికి ఏది ధర్మంగా చెప్పారో దాన్ని 1వ తరగతి నుంచి అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు రూపంలో అలవాటు చేసినటువంటి ఏకైక విద్యా విధానం తెలుగు విద్యా విధానం. ఏకైక జాతి తెలుగు జాతి. అటువంటి జాతి ప్రార్థన ఇది. ఆ తల్లులందరికీ నమస్కారం చేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 138వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆదిత్యానామకం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామకం శశి. ఇక్కడ మొట్టమొదటే ఈ విభూతుల్ని ప్రారంభించి చెబుతున్నప్పుడే శ్రీకృష్ణుడు ఒక మాట స్పష్టంగా చెప్పాడు అర్జునుడికి. అంటే దేవుడు జీవుడికి చాలా స్పష్టంగా చెప్పాడు. జీవుడు ఏ రకంగా మాయలో పడిపోతాడో ఆయనకి తెలుసును కాబట్టే చెప్పాడు. అబ్బాయి, ప్రత్యేగాత్మని ఆరాధించేటువంటి సమర్థత లేని వాళ్ళ కోసమే నేను ఈ మాటలన్నీ చెబుతున్నాను అన్నాడు. ప్రత్యేగాత్మ అంటే వెనకో సినిమా దర్శకులు ఉండేవారు, ప్రత్యేగాత్మ అంటూ. వారికి ఆ పేరు చాలా ఆలోచించి పెట్టారు వారి తల్లిదండ్రులు. ప్రత్యేగాత్మ అంటే ప్రత్యేక్ ఆత్మ, జీవుడు. పరమాత్మ అంటే దేవుడు. అసలు ఈ జీవుడు రూపంలో లోపల ఉన్నది దేవుడేనయ్యా. అహమాత్మ కూడా ఆకేశ సర్వభూతాశే స్థితగా. ఇంతకు ముందు శ్లోకంలోనే మనం చెప్పుకున్నాం 137వ భాగంలో. ఆ దేహంలో జీవుడు రూపంలో ఉన్నాడే, పద్మకోశ ప్రతీకాశికుమని మంత్ర పుష్పంలో చెప్పినట్టుగా సబ్రహ్మ శశి వత్స హరిశ్చేంద్రస్సోక్షర పరమస్వరాట్ అని ఏ హృదయంలో ఉన్నటువంటి జీవుణ్ణి దేవుడుగా మనం చెప్పుకున్నామో అది మనుషులు కొంతమంది చూడడం కష్టం, గ్రహించడం కష్టం, అనుభూతి చెందడం కష్టం. ఎందుకంటే మనం ఎంతమందికైనా దొరుకుతాం, మనకి ఎంతమంది అయినా దొరుకుతారు, మనకి మనం దొరకడం కష్టం. మనతో మనం మాట్లాడుకుందుకు ఎంత సమయం కేటాయించాం? భౌతికంగానే పోని మనం ఒక్కళ్ళమే కూర్చొని ఎంత సమయం కేటాయించాం? ఊరికి కొనుక్కోవడం కాదు. మనం ఏమిటి, అసలు మనం ఎవరు, నేననేది ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించాం? నేనంటే పెట్టేశాం మనం అంతే. ఈ శరీరం దీనికో పేరు, దీనికో కులం, దీనికో మతం, దీనికో ప్రాంతం, దీనికో జుట్టు, కట్టు, బొట్టు సమస్తం పెట్టేసి ఇక అసలు గుట్టు మర్చిపోయాం. కట్టు, బొట్టు, జుట్టు మిగిలాయి. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయి, బాబు ఈ కట్టు, ఈ బొట్టు, ఈ జుట్టు ద్వారా మీరు ఆ గుట్టు కనిపెట్టగలుగుతారు అంటే గుట్టు లేకపోగా కట్టు, జుట్టు, బొట్టు కూడా మార్చేసాం, తీసేసాం. ఇంకెలా దొరుకుతుంది? అందుకని ఇది చాలా కష్టమని చాలామంది భావిస్తారా. అసమర్థులైన వారి గురించి నేను మాట చెబుతున్నా. మనం సమర్థులుగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈ విభూతులను పట్టుకుని వేళ్లాడకూడదు.
నేను కూడా చాలా జాగ్రత్తగా చెబుతాను. ఈ విభూతి యోగాన్ని కనుక విస్తరించేసేసి ఇక ఇందులో అది దేవుడు, ఇందులో ఇది దేవుడు అని కృష్ణుడు అన్నాడో అని చెబితే ఇక అవి తప్ప మిగిలినవి దేవుడు కాదనే ప్రమాదం వచ్చింది. అంతటా నిండి ఉన్నటువంటి దేవుడికి ప్రత్యేకగా ఒక ఆలయాన్ని నిర్మిస్తే ఆలయంలో తప్ప ఎక్కడా లేడనే ధోరణికి మనం వచ్చామా లేదా? అంతే. ఇక అక్కడి నుంచి ఆలయాల కోసం కొట్టుకుంటున్నాం, మళ్ళీ ఆస్తులు మింగేస్తున్నాం. ఇంత కొట్టుకునేవాడు మళ్ళీ ఆస్తులు మింగేస్తారండి. అక్కడేం ఉండదండి దేవుడు గొడవ. అంటే ముందు ఆ ధోరణిలో మార్పు రావాలి. సాటి మనిషికి అపకారం చేశాక, ఎవడు భూమో మనం మింగేశాక, ఎవడు దేవుడు భూములే తీసుకుని కవులు ఇవ్వడం మానేశాక మనకి దేవుడు ఎందుకు? ఆధ్యాత్మిక ఉపన్యాసం ఎందుకు? పురాణానికి రావడం ఎందుకు? దొంగనాటకం. ఈ భావన రాకపోతే ఈ సత్ప్రవర్తన, ఈ దోపిడీ రహిత సమాజం, అవినీతి రహిత సమాజం అని ఏర్పరచాలి మనం అనేటువంటి భావన లేకపోతే, నల్లధనం సంపాదించుకోకూడదు, శిశు బ్యాంకుల్లో దాచకూడదు, అసలు అక్రమంగా ఉండడం సంపద అనేది మన దగ్గర ఉండనే కూడదు అనేటువంటి భావన లేకపోతే దేవుడు దేనికి? మళ్ళీ ఈ డబ్బుతోనే దేవుడు గుళ్ళు కట్టించి మనం పేరు పొందడానిక? అలా ఎందుకు ప్రయత్నం చేస్తారు? పాపాలు పోతాయని గుళ్ళు కట్టించడం, తీర్థాలు చేయడం, యాత్రలు చేయడం, నదులు తీర్థాలు మునగడం ఎందుకు చేస్తారు అంటే, ఏదో ఒక రూపం ప్రధానమైందని చెప్పేసరికి ఆ రూపాన్ని పట్టుకుంటారు. ఇంకా ఆ రూపాల్లో కూడా మళ్ళీ ఇక్కడ విష్ణువు వేరండి, అక్కడ విష్ణువు వేరండి, ఇక్కడ సూర్యనారాయణమూర్తి వేరండి, అక్కడ సూర్యనారాయణమూర్తి, అక్కడ పవర్ ఎక్కువండి. ఏమిటో ఈ మాటలన్నీ. అసలు పవర్ ఉన్నటువంటి హృదయ కేంద్రాన్ని మనిషి మర్చిపోయాడు. అందుకని స్పష్టంగా చెప్తున్నాడు, ప్రత్యేగాత్మని ఆరాధించే సమర్థత లేని అసమర్థుల కోసం, బలహీనుల కోసం తప్పనిసరి నువ్వు బాధపడుతున్నావు కాబట్టి చెబుతున్నా. ఆదిత్యానామహం విష్ణు. ద్వాదశాదిత్యులు ఉన్నారు, అందులో విష్ణువు నేను అంటే మిగిలినవి కాదని కాదు. విష్ణువు శ్రేష్ఠుడు. ఏదో తరగతిలో కొంతమంది విద్యార్థులు అంటే కాస్త బాగా చదివే వాళ్ళని కాస్త శ్రేష్ఠులు అంటారు. ఇక దాన్ని వాళ్ళకి పెద్దపీట వేసేసి ఇంక మొత్తం మిగిలిన వాళ్ళందరినీ అవమానిస్తే అలాగా? ఇప్పుడు విద్యలో జరుగుతున్నది స్టార్ బ్యాచ్ అంటాం. మిగిలిన వాళ్ళందరినీ ఊరికే తారు బ్యాచ్, తక్రమార బ్యాచ్, మళ్ళీ ఫీజులు కట్టేది వీళ్ళే. వాళ్ళకి వైభోగాలు, వాళ్ళకి అహంకారాలు వచ్చే, చదువు రాకపోగా. మార్కులు వస్తే రావచ్చు, అహంకారం పెరిగింది. నా వల్ల బడి నడుస్తోందండి, నేను లేకపోతే ఎవరు చేరేవారు కదండి. నేను ఆ కాలేజీలో చేరడంలో 100 మంది చేరారు. ఇది ఆ మాట ఇంటర్మీడియట్ విద్యార్థి అంటున్నాడు అంటే ఇక వాడు దేశానికి ఏమైనా పనికొస్తాడు అసలు? అందుకని ఎప్పుడు ఈ తరగతిలో ఫలానా వాడు గొప్పవాడు వాడు ఏదో 4 మార్కులు ఎక్కువ వచ్చాయని అర్థం. అంతే, మిగిలిన అన్ని విషయాలు వాడు గొప్పవాడు కాదు. ఇప్పుడు ఇన్ని మార్కులు వచ్చిన వాడు రేపు పొద్దున్న జీవితంలో ఏదైనా చిన్న సమస్య వస్తే ఆత్మహత్య చేసుకోవచ్చు. 2-3 సార్లు ఫెయిల్ అయిన వాడు, ఫెయిల్ అవ్వడానికి అలవాటు పడ్డాడు కూడా, జీవితంలో కూడా విఫలమైన ఆత్మహత్య చేసుకోడు. పానవయా మళ్ళీ చూద్దాం అంటాడు. మరి ఇప్పుడు వీడు గొప్పవాడా వాడు గొప్పవాడా? ఇలాగే ఆలోచించి తరగతిలో ఒక విద్యార్థి గొప్పవాడంటే మిగిలిన వాళ్ళు పనికి మాలిన వాళ్ళని కాదు. ఆదిత్యుల్లో విష్ణువు గొప్ప అంటే మిగిలిన సూర్యుడు ఇంకెవరు మిగిలిన వాళ్ళు తక్కువ అని కాదు. అక్కడ శ్రేష్ఠుడు అంతే. అదొక శ్రేష్టమైన రూపంగా భావించి తెలుసుకో. జ్యోతిషాం రవి రంసుమాన్. అలాగే ప్రకాశించేటువంటి వస్తువులలో, ప్రకాశించేటువంటి పదార్థాలలో, ప్రకాశించేటువంటి జీవులలో రవిహి కిరణములు కలిగినటువంటి సూర్యుడిని నేను. సూర్యుడికి ఎంత గొప్ప ప్రకాశం ఉందో మనం చూస్తున్నాం. మిగిలిన గ్రహాలు ఎన్నున్నా సూర్యుడి ముందు దివిటీలే మన వరకు. చంద్రుడు కూడా ఉన్నాడు. ఉంటే ఏమిటి? సూర్యకాంతి పడితేనే ఆయన ప్రకాశం మన మీదకు వస్తుంది. ఆయన మీద పడకపోతే మన మీదకు చంద్రుడు వచ్చే సమస్యలు మనకు కనపడ్డాయి. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, సూర్యుడు స్వయం ప్రకాశకుడు. అంచేతనం ఎక్కడ విభూతి ఎక్కువ ఉంటుంది, స్వయం ప్రకాశం ఎక్కువ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఆధ్యాత్మిక రంగంలో మనం ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా ప్రకాశించే ప్రయత్నం చెయ్యాలి. అదే జ్యోతిషాం రవి రంశుమాన్. అప్పుడు భగవద్ విభూతిని మనం పొందగలుగుతాం. మరీచిర్ మరుతామస్మి. సప్తమరుత్తులు అని ఉన్నారు. వీరు ఎలా ఏర్పడ్డారు? వెనక అదితి గర్భం ధరించినప్పుడు రాక్షసుల తల్లి కశ్యపుని 2వ భార్య అదితి. దితి అంట. దితి అంటేనే ఖండింపదగినది, అదితి ఖండింపలేనిది. అంటే మనం ఖండించుకోవలసిన భావాలన్నీ దైత్య భావాలు, ఖండించుకోకూడనివి అఖండంగా అట్టిపెట్టుకోవలసిన భావాలు ఆదిత్య భావాలు. దితి అదితి అంటే అర్థాలు. దితము అంటే సంస్కృతంలో ఖండింపబడింది. అంచేతన ఆ దితి గర్భం ధరించినప్పుడు ఈ అదితి అసూయతోటి ఒక పిచ్చి పని చేసింది, పీక మీదకి తెచ్చుకుంది. దేవతలైనా, చివరికి దేవతలని కన్నా తల్లిదండ్రులైనా తప్పులు చేస్తారు. ఇది మనం గ్రహించాలి. అహంకారం ప్రవేశించకుండా చూసుకోవాలి, అహంకారం వృద్ధి చెందకుండా చూసుకోవాలి. కానీ దైవత్వాన్ని పొందడం పెద్ద విషయం కాదు. దేవతలకు కూడా అహంకారాలు ఉన్నాయి. అదితి అహంకారానికి లోనై తనకంటే గొప్ప కుమారుడు దితికి పుట్టడానికి వీల్లేదు అని భావించి తన కుమారుడైన ఇంద్రుణ్ణి పిలిచి నువ్వు ఏదో రకంగా సవతి తల్లి గర్భాన్ని విచ్ఛిన్నం చేయమని కోరింది. తల్లి ఆజ్ఞ వలనో, సహజమైన అసూయ వలనో అతను కూడా ఆవిడికి ఒక నమ్మకమైన బంటుగా చేరి, అమ్మ పెన్నమ్మ నీకు సేవలు చేస్తానని చెప్పి ఆ అమాయకురాలు ఈయన నమ్మింది. ఎవరిని గెలవడం కోసం కొడుకును కంటోందో
వాడు వచ్చి సేవలు చేస్తే నమ్మడం ఏమిటండి? అమాయకత్వం అంటే ఇదే. మాటలకు పడిపోతారు మనుషులు కొంతమంది. శత్రువులు వచ్చి మాటలు చెప్పినా సరే పడిపోతారు. వాళ్ళు మోసం చేయడం కోసం చెప్తున్నారని అనుకోరు. అలా పడిపోయింది. ఎక్కడ లోపం జరుగుతుందా అని చూశాడు. ఎప్పుడో ఒక చోట జరిగింది. ఆవిడ సాయంకాలం పూట సూర్యాస్తమయ సమయంలో పడుకుంది. ఆ సమయంలో పడుకోకూడదు. ఆ వ్రతాచరణ చేసేవాళ్ళు అసలే పడుకోకూడదు. అందుకని ఆ సమయంలో ఆయన సూక్ష్మక్రిమి రూపంలో లోపల ప్రవేశించి లోపల ఒక ఆకారంలో ఉన్నటువంటి శిశువుల్ని 7 ముక్కల కింద నరికాడు. వాళ్లే సప్తమరుత్తులు. 7 ముక్కల కింద నరకాలంటే 7 దెబ్బలు వేయక్కల, 6 దెబ్బలు వేస్తే చాలు. 1 వేస్తే 2, 2 వేస్తే 3 అయింది, 6 వేస్తే 7 అయింది. ఆ సప్తమరుత్తుల్లో మరీచి శక్తిమంతుడు. అందుకని మరీచి మరుతామస్మి. చేసిన పాపం ఎక్కడికి పోయింది? ఈ అదితి ఈ పని చేయడం వల్ల తర్వాత జన్మలో ఆవిడ దేవకీదేవిగా పుట్టింది, ఆయన వసుదేవుడుగా పుట్టాడు. ఈ కర్మ అనుభవించారు. సరిగ్గా 6 దెబ్బలు వేశారు కాబట్టి 6గురినే కంసుడు చంపాడు. 7వ ముక్క పక్కకి వెళ్ళింది. 6 దెబ్బ వేయడం వల్ల 7వ ముక్క పక్కకి వెళ్ళింది కదా. ఆ 7వ ముక్క పక్కకి వెళ్ళిన మొక్కే సరిగ్గా 7వ శిశువు పక్కకి వెళ్ళిపోయాడు. సంకర్షణుడు లాగబడినవాడు బలరాముడు. 8వ శిశువు బతికాడు. అంటే చేసిన కర్మ ఎవరికైనా తప్పదు. యస్మాచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్రచ శుభాశుభం ఆత్మకర్మ తస్మాచ్చతేన చ తథాచ తదాచ తచ్చ తావచ్చ తత్రచ విధాతృవశాదుపైతి అని శాస్త్రం చెప్పింది. దేవతల తల్లి విషయంలో నిజమైంది. దెయ్యాల తల్లులు దెయ్యాల తండ్రులమైన మన విషయంలో నిజం కాదా? ఇదే గ్రహించాలి. ఇంత గొప్ప మరుత్తుల్లో మరీచి విభూతి అయినంత మాత్రాన్ని ఏమి బావుకున్నదేం లేదు. ప్రత్యేకంగా శక్తి ఎక్కువగా ఉందని చెబుతున్నాడు తప్పి వాళ్ళు గొప్పవాళ్ళని, వాళ్ళు తప్పులు చేయరని అర్థం కాదు. అంటే ఈ గొప్పవి అన్న రూపాలను పట్టుకుని వేళ్లాడకూడదు. అంతటా భగవంతుడు ఉన్నాడనే విషయంలోనే మనం ఉండాలి. అసలు అన్నిటికంటే ముందు మన హృదయంలో ఉండడం తెలుసుకోవాలి. జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణామహం శశి. నక్షత్రాలన్నిటిలోకి శశి చంద్రుడు ఒక పెద్ద నక్షత్రం. చంద్రుడు ఎంత చల్లని కాంతిని ప్రసరింపజేస్తున్నాడో మనకు తెలుసు. అందున తెలుగువాడు చంద్రుడిని చందమామ అని పిలుచుకుంటాం మనం. మనకి మేనమామ అయినా శుభ్రంగాను, ఆకాశం పుట్టిల్లోను చంద్రుడు మేనమామ మనకి. ఇంతగా సృష్టి రహస్యాన్ని బంధుత్వంతో కల్పేశారు తెలుగువాడు. చందమామ, చంద్రుడిని మామ అని పిలిచేవాడు తెలుగువాళ్ళు ఒక్కళ్ళే. అటువంటి చంద్రుడు నేనే అంటున్నాడంటే కృష్ణుడు చంద్రుడు అని అర్థాలు రాయకూడదు. అది విషయం అది కాదు కదా. భగవంతుని యొక్క విభూతిని చల్లదనం విషయంలో చంద్రుడు ఎక్కువ గ్రహించాడు. మరుత్తుల విషయంలో మరీచి ఎక్కువ గ్రహించాడు. వెలుగు విషయంలో సూర్యుడు ఎక్కువ గ్రహించాడు. లోకాన్ని పాలించే విషయంలో విష్ణువు ఎక్కువ గ్రహించాడు. అంతా ఎక్కువ గ్రహించడమే గొప్పతనం. మనం ఎక్కువ గ్రహిస్తే అయిపోయాయి. ఇదే ఈ విభూతులు చెబుతున్నంత కాలం, ఈ విభూతి యోగం నడుస్తున్నంత కాలం దయచేసి ఇదే విషయం గుర్తుపెట్టుకోండి తప్ప ఇక ఇది గొప్పదిట అది తక్కువదిట అని పేర్లు పెట్టేసి వాటి ఆరాధన చేయడం, వీటిని అశ్రద్ధ చేయడం కాదు. ఇప్పుడు మనం ఎటువంటి అన్ని జీవులలోనూ దేవుడు ఉన్నాడు అని ఇక్కడ చెబుతున్నట్టుగా అన్ని జీవులని దేవుడు కరుణిస్తాడు. భగవంతుడికి ఆ పక్షపాతం లేదు. ఈయన పెద్ద విద్వాంసులై ఉండాలి, శుచిగా చేయాలి, శుభ్రంగా చేయాలి అనేది ఆయన కులానికి, ఆయన ఆచారానికి, ఆయన వృత్తి ధర్మానికి సంబంధించిన విషయం తప్పితే భగవంతుడికి దాంతో సంబంధం లేదు. ఆయన ఎవరినైనా కరుణిస్తాడు అనడానికి ఉదాహరణగా కాళహస్తి శతకంలో అద్భుతమైనటువంటి పద్యం. ఏ వేదంబు పఠించెలుత భుజగంబే శాస్త్రముల్ సూచే. ఏ వేదంబు పఠించెలుత భుజగంబే శాస్త్రముల్ సూచే. తానే విద్యాభ్యసనంబనర్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా. కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. కాళహస్తి శతకం వ్యాఖ్యానం నడుస్తూ ఉండగా కొంతమంది కోరిక ప్రకారం శ్రోతలకు ఉపయోగపడే ఒక మాట చెబుతున్నాను. ఈ కాళహస్తి శతకం మంచి వ్యాఖ్యానంతో పావని సేవా సమితి వారు వేశారు. మహానుభావులు, మంచి పండితులు, రసజ్ఞులైనటువంటి పండితులు వల్లభరెడ్డి బుచ్చారెడ్డి గారు చక్కని వ్యాఖ్యానం రాశారు. దేశికామోద వ్యాఖ్యానం పేరు పెట్టారు. ఇంకా ఎంతోమంది రాశారు. వారిది నాకు విశేషంగా నచ్చింది. అలాగే ఈ పుస్తకాలు ఒకవేళ కావాలి అనుకునేవాళ్ళు అర్థంతో సహా, తాత్పర్యంతో సహా మాకు కావాలని ఆసక్తి ఈ మధ్య బయలుదేరింది. సంతోషించాల్సిన విషయం. నవజీవన వేదం ద్వారా అది మరింతగా పెరిగింది. కావలసిన వారికి పావని సేవా సమితి వారి దగ్గర దొరికితే వారు ప్రముఖ విక్రయ కేంద్రాల్లో కూడా పెట్టే ఉంటారు. ఇవన్నీ అందులో అనుమానం ఏం లేదు. దానికి తోడు ప్రత్యేకంగా కావాలి అని కూడా హైదరాబాదులో సనత్ నగర్లో SRT 270 పావని సేవా సమితి అక్కడ దొరుకుతూ ఉన్నాయి. మీరు సంప్రదించి తీసుకోండి. హాయిగా ఇంట్లో కూర్చొని రోజు 2 పద్యాలు పడుకునే ముందు చదువుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున చదివితే మరీ మంచిది.
ఏ వేదంబు పఠించెలూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబనర్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. కాళహస్తీశ్వర స్వామికి ఆ శ్రీకాళహస్తి ఈశ్వర అని పేరు రావడానికి కారణమైనటువంటి కథని, ఆ జీవుల్ని కరుణించిన విధానాన్ని దుర్జటి ఈ పద్యంలో చెప్పి మనల్ని ఎలా ఉండాలో, అసలు జీవితంలో ఏది ముఖ్యమైందో చెబుతున్నాడు. ఏ వేదంబు పఠించే లూత తంతువాయము, శ్రీ, ఊర్ణనాభి ఇవన్నీ సాలెపురుగుకి పేర్లు. యథోర్ణనాభి సృజతే గృహతే చ అని వేదంలో కూడా చెబుతారు. సాలెపురుగు నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. ఏదో బూజు పట్టగానే బూజే తీసి పారేయడం కాదు, అది బూజు కాదు. ఇది సరిగ్గా అర్థం చేసుకుంటే గాజు ఎంత సౌభాగ్య చిహ్నమో బూజు అంతే. తీసేయద్దని కాదు, చీపురుతో తీసే ముందు ఒకసారి ఆలోచించండి కాస్త. ఎంత అందంగా కట్టింది, ఏమిటి ఇలా దారాలు ఇలా ఉన్నాయి, మళ్ళీ ఇలా అడ్డంగా ఉన్నాయి, పోనీ ఖచ్చితంగా ఏదో నవ్వారు మంచంలా లేవు, ఓటిలా ఎంత నైపుణ్యం, అసలు ఎంత గొప్ప శిల్పండి. జాషువా గారు మహానుభావుడు దాని మీద పద్యాలు రాస్తాడు. పిచ్చుగూడు మీద సాలిగూడు మీద పద్యాలు రాశాడు ఆయన, బ్రహ్మాండమైన పద్యాలు. మహాకవి, కవయ క్రాంతదర్శిన అంటే ఇది. జాషువా, కరుణశ్రీ ఇలాంటి వాళ్ళకి అసలు కవిత్వం కాని వస్తువు లేదండి. ఎంత అద్భుతంగా రాశారు. ఆ సాలిగూడును చూడండి, ఇలా అల్లుతోంది, మళ్ళీ అడ్డం నుంచి మళ్ళీ నిలువు నుంచి సరిగ్గా కర్మజాలం అంతా అలాగే అల్లుకుంది మనస్సు. అనేక రకాల వాసనలు, దేంతో దేనికి సంబంధమో తెలియదు. అందుకే మనం పడుకున్నప్పుడు రకరకాలుగా కళ్ళు వస్తూ ఉంటాయి. ఏమిటో కొండ ఎక్కుతూ ఉంటాం ఉన్నట్టుండి అక్కడ భగవద్గీత పుచ్చుకుంటాం. ఈ కొండ మీద భగవద్గీత ఏమిటి, ఇంతట్లో పులి వస్తుంది, ఎందుకు వచ్చింది తెలియదు. ఆ పులి చీల మన మీద పడుతూ ఉంటే ఏమిటో పక్కన ఎవరో వచ్చి 2 ఇడ్లీ ఇస్తారు. పులికి ఇడ్లీకి సంబంధం ఏంటి, మనం బేరమంటాం. ఈ పిచ్చికల్లన్నీ ఎందుకు వస్తాయి అంటే మనస్సు పగలల్లా చేసినటువంటి ఆలోచనలు, ఉన్న వాసనలు ఇవన్నీ లోపల నిల్వ చేసుకుంటుంది. ఒక చిత్తం అంటారు దాన్ని, స్టోర్ రూమ్. చిత్తం అంటే స్టోర్ రూమ్. మనస్సు నుంచి బుద్ధిలోకి, బుద్ధిలోంచి చిత్తంలోకి ఎడతాయి ఈ ఆలోచనలన్నీ. ఒక కార్యాలయంలో చూడండి, బల్ల మీద కొన్ని కాగితాలు ఉంటాయి, అప్పుడే వచ్చిన తపాలా వచ్చాయి, పోస్టులో కొత్తగా ఉత్తరాలు వచ్చాయి. అది మనస్సు. ఆ వచ్చిన ఉత్తరాలను ఏం చేస్తారు, కొంతమంది కూర్చుని విభాగాలు చేసేసి ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు వాటికి జవాబులు రాయడం, రాయకపోవడం ఏదో జరిగిన తర్వాత వాటి ఇంటికి వెళ్ళి ఫైల్ చేసి ఓ చోట పెడతారు. ఈ ఉత్తరాలు వచ్చినప్పుడు ఒక పరిస్థితి, తాజా సమాచారం అంటారు. వాటిని ఏదో చూడడం, జవాబులు రాయడం అయ్యాక ఒక రకం, చివరికి ఫైల్ చేసి లోపల దాచాక ఒక రకం. అగో ఉత్తరాలు వచ్చిన పరిస్థితి మనస్సు, సంకల్పం, వికల్పం. వాటి మీద నిర్ణయం తీసుకోవడం బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధికి. వాటిని స్టోర్ రూమ్లో పారేసాం, తర్వాత ఎప్పుడైనా అవసరం అది చిత్తం. ఈ స్టోర్ రూమ్లో పాడేయడమే మనిషి చేస్తున్న దెబ్బ. కార్యాలయంలో అది అవసరం, మనిషికి అది అనవసరం. చిత్తంలో ఏది ఉండనీయకూడదు, ఎప్పటికప్పుడు కడిగేయాలి. దాన్నే శనగల జెండం చేతులు కడుక్కోవడం అంటాడు. ఎందుకు లేకపోతే సాలిగూడు వెళ్ళినట్టుగానే గూళ్ళు వెళ్ళేసి ఈ కళలు వస్తుంటే జీవితం అంతే. ఎవరెవరికో ఏవో బాకీలు ఉన్నాం, ఎవరెవరినో ఏదో తిట్టాలనుకున్నాం, కొట్టాలనుకున్నాం. ఈ జన్మలో ఆ పని చేయలేకపోయాం. మళ్ళీ జన్మలో వాడిని తిట్టడం కోసం, కొట్టడం కోసం వాడికి బంధువుగానో శత్రువుగానో పుడతాం. మనం వాడిని ఏడిపించుకుని తింటాం, కొడుగ్గా పుట్టి లేకపోతే తండ్రిగా పోయి, ఏదైనా సరే వాడిని ఏడిపించుకుని తింటాం. ఎందుకంటే వాడిని కొట్టాలనుకున్నాం, మనం కొట్టలేకపోయాం కింద జన్మలో. ఇందుకోసం ఇప్పుడు మళ్ళీ జన్మ, దీనికోసం కొత్త బాధలు. ఇవన్నీ సాలిగూడు చూస్తే అర్థమైపోతే ఇలాగే అల్లుకుని ఉంది మన దాన్ని. ఏ వేదంబు పఠించే లూత, సాలెపురుగు ఏ వేదం చదివిందయ్యా? కానీ అది చేసిన పని ఏమిటంటే, అక్కడ కాళహస్తి అడవుల్లో పొత్తపనాడు ప్రాంతాల్లో శివలింగం ఉంటే దాని మీద గూడు కట్టింది. తెలియకుండా గూడు కట్టిన జీవులకు పుణ్యం వస్తుంది, మనకి రాదు. మనం తెలిసే చేయాలి ఆ పని. వాడికి పుణ్యం వచ్చింది. పైగా అది దాని మీద అలా గూడు కడితేట వాన్నీళ్ళు పడ్డాయట. మనం అద్భుత ఉదయ సౌందర్య దృశ్యంలో ఉన్నాం. సాలెగూడు అనుకోకుండా శివలింగం మీద గూడు కట్టింది. అదేదో బూజులాగే ఉంది. దాని మీద వానచినుకులు పడేసరికి ఆ చినుకులు అక్కడక్కడప్పుడు ముత్యాల్లో మెరుస్తున్నాయి. తెల్లారేసరికి సూర్యకిరణాలు మంచు బిందువులతో పాటుగా మంచు బిందువులు పడ్డాయి. మంచు బిందువులు తెల్లగా మెరుస్తున్నాయి. కొద్దిసేపటి సూర్యకిరణాలు ఆ మంచు బిందువుల్లోకి దూరి వక్రీభవనం చెంది రకరకాల రంగుల్లో ఉంటే రత్నాలు, మేడలు, వజ్రాలు, కెంపులతో పెద్ద మందిరం కట్టిందని భావించేట శివుడు. ఆ జీవులకు ఆ అదృష్టం ఉంది. మనకు ఆ జీవుల్లో పుడితే ఎంత బాగుండు. మన మనుషులమే పుట్టి తప్పు చేశాం. మనకి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, మనం తెలుసుకుని చేయాలి. తెలుసుకుని కూడా మనం చేయలేము, తెలియకుండా అవి చేస్తున్నాయి. అదిగో ఆ గూడు కట్టిన కారణంగా శివుడు దానికి మోక్షం ఇచ్చాడు. అది ఏ వేదము చదవలేదు. భుజగం వేశాస్త్రము సూచే, భుజగం పాము ఉంది,
అక్కడ అడవుల్లో. అది చూసింది శివలింగాన్ని. ఏదో పూర్వజన్మాంతర సంస్కృతం ఏదో సంస్కారం ఏదో ఉంది దానికి. అది రోజు ఆ పాతాళలోకం నుంచి ఆ పుట్టల్లోంచి వస్తుండే వచ్చేటప్పుడు రత్నం పట్టుకొచ్చి అక్కడ పెట్టేది. ఆ రత్నాలతో దాన్ని అర్చించింది. ఇతాని విద్యాభ్యసనంబొనర్చె కరి. ఇంతట్లో ఒక ఏనుగు చూసింది. ఏనుగుకి సహజంగా మారేడాకులు అంటే ఇష్టం. రొట్ట ఏదో రొట్ట ఇష్టం దానికి, మారేడని ఏం లేదు. ఆ రొట్ట ఏదో పట్టుకొచ్చి శివుడిని నీరు ఎత్తువి పడేసేది. శివలింగాన్ని చూడగానే దానికి ఏదో జన్మాంతర సంస్కారం. మనుషులు చేస్తూ ఉంటే చూస్తూ ఎక్కడైనా గుళ్ళల్లో అక్కడనో ఓ శివలింగం అంటే ఏదో నీళ్లు పోయాలని దానికి అర్థం. చెరువులోంచి నీళ్లు పట్టుకొచ్చింది, తొండంతో జమ్మింది. ఈ తెచ్చిన రొట్టంతా దేవుడి మీద పెట్టింది. ఓసారి ఇలా నమస్కారం చేసుకుంది, తర్వాత దాని పనే చేసుకుంది. ఈ ఏనుగు పాము చివరికి ఇది రొట్ట పెట్టడం, అదేమో రత్నాలు పెట్టడం. ఆ పాము పెట్టిన రత్నాలు చూసి ఏనుగేమో రాళ్ళు అని చెప్పి తోసేయడం మొదలెట్టింది నీళ్లతో కడిగేసి. ఏనుగు పెట్టిన రాళ్ళు మారేడాకులు పత్రి చూసి ఏనుగు ముళ్ళు పెడుతోంది, శివుణ్ణి అవమానిస్తోంది అని పాము మొత్తం తోసేయడం మొదలెట్టింది. చివరికి రెండింటి మధ్య శత్రుత్వం పెరిగి పెద్ద యుద్ధం జరిగింది. అజ్ఞానం ఏనుగు తొండంలో దూరిపోయింది, పాము ఏమీ చేయలేక. ఊపిరాడకి అది చనిపోయింది, ఊపిరాడకి ఇది చనిపోయింది. రెండింటికి శివుడు మోక్షాన్ని ఇచ్చాడు. అది ఏ వేదములు చదవాలా, ఇది ఏ శాస్త్రములు చదవాలా, ఇది ఏ విద్యలు నేర్వాలా. ఎందుకు ఇచ్చాడండి? భక్తి కారణంగా. తెలియకుండానే భగవంతుడికి చేసిన జీవులకి ఇంత మోక్షం దొరికితే తెలిసి చేస్తే ఎంత ప్రయోజనం ఉందండి? తా చెంచి ఏ మంత్రం ఊహించి, ఇక కన్నప్ప సరేసరి ఏ మంత్రం ఊహించి. ఏ మంత్రాలు తెలుసునా, తంత్రాలు తెలుసునా, ఆయన ఏమైనా బ్రాహ్మణుడా? ఇక్కడ ఓ పక్క బ్రాహ్మణుడు ఏవో బ్రహ్మాండంగా నమక జమకాలతో నమ సోమాయచ రుద్రాయచ నమ శంభవేచ మయోభవేచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని ఆయన బ్రహ్మాండంగా మంత్రాలతో చేస్తూ నేను అవి ఏమీ రాక శివుణ్ణి పూజించాలనే ఉద్దేశంతో ఎక్కడో నీళ్లు 2 దొప్పల్లో మాంసం పట్టుకొచ్చి తాను తినే మాంసం శివుడికి పెడదామని. అయ్యో ఈ లోపు మళ్ళీ వాడు కాడు కడుక్కోకుండా అమ్మ ఎప్పుడు అన్నం పెట్టేది కాదు కదా, శివుడికి మాత్రం ఒళ్ళు కడగకుండా స్నానం చేయకుండా అన్నం ఎలా పెడతాం అనిపించి చేతిలో ఉన్న దొప్పలు ఏం చేయాలో తెలియక అలాగే పట్టుకుని నోట్లో నీళ్లు పుక్కిరించి దూ అని ఆ నీళ్లు ఆయన మీద పోసి అదే స్నానంగా భావించమని వెంటనే ఈ మాంసం మొక్కలు అప్పటి తినే వరకు ప్రాణాలు తీశాడు ఆయన అమాయకమైన భక్తితో. ఆయన శివుడు కాపాడాడు. ఆయన ఏ మంత్రం నేర్చుకోలేదు. అంచేతనే ఏమంటున్నాడు అంటే, మనం బాగా చదువుకుని చూడండి, మనకు చాలా పారాయణలు పెరిగిపోయే మధ్యన బాగా. సోమవారం ఒక పారాయణ, మంగళవారం ఓ పారాయణ, బుధవారం వారం రోజులు పారాయణలతోనే సరిపోతుంది. పైగా ఇది అవ్వకపోతే ఓ నమ్మకం ఏదో జరుగుతుంది. ఈవేళ ఏమిటో హనుమాన్ చాలీసా పూర్తిగా చదవలేకపోయాను. పూర్తిగా చదవడం, సగం చదవడం, స్వరంతో చదవడం ఇవన్నీ ముఖ్యం కాదు. హనుమంతుడి యందుండే భక్తి మాత్రమే ముఖ్యం. ఈ నియమాలన్నీ ఎందుకంటే మనకు క్రమశిక్షణ ఏర్పడాలి. దాని గురించి అది కంగారు పడిపోయి భయపడకూడదు. కానీ మనం తెలిసి భయపడుతున్నాం ఈవేళ. పైగా పాపం ఇళ్లలో ఉండే ఆడవాళ్ళకి ప్రవచనాల వల్ల ఏమైందంటే శుభ్రంగా అది చదవమని ఒకరు, ఇది చదవమని ఒకరు, అసలు ఈ విష్ణు సహస్రం చదవకపోతే జీవితం అనవసరం అని ఒకరు, లలితా సహస్రం లేకపోతే బతుకెందుకని ఒకరు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలతోటి అది చదవకపోతే పాపమేమో, ఇది చదవకపోతే తప్పేమో అని 66 పుస్తకాలు కొనుక్కుని 24 గంటలు సరిపోవట్లా. ఈ చదవడమే సరిపోయింది ఎంతసేపు. పైగా ఈ చదవడంలో ఇంకో నమ్మకం నాకు విచిత్రంగా ఉంటుంది. ఆ పుస్తకం తీసుకుంటారండి, లలితా సహస్రం, విష్ణు సహస్రం, అది నలిగి చిక్కి చివికి చీలిపోయినా సరే అదే పుస్తకం చదవడం. ఎందుకంటే ఈ పుస్తకం వచ్చాక మా ఇంట్లో మనవడు పుట్టాడు, నీ మనవడు పుట్టడానికి ఈ పుస్తకానికి సంబంధం లేదు. ముందు ఈ ఆలోచన మనం ఈ నలిగిపోయిన ముక్కిపోయిన వాసన వచ్చే పుస్తకాలు అమ్మవారికి నచ్చవు. ఎప్పటికప్పుడు తాజాగా ఆవిడ చీర చూడండి, ఆవిడ ఆభరణాలు చూడండి, మీరు ఎంత హాయిగా ఉండి కొత్త పుస్తకాలు శుభ్రం కొనుక్కొని చదువుకోవాలి. పుస్తకం చుట్టూ సెంటిమెంట్లు పెంచుకోకండి, మస్తకంలో నమ్మకం పెంచుకోండి. ఈ పుస్తకం గొప్పది, ఈ పుస్తకంతోనే నాకు అన్నీ జరిగే. పుస్తకాల వల్ల జరగవు, మన మనస్సు వల్ల జరుగుతాయి, మన భక్తి వల్ల జరుగుతాయి. అంటే ఏమీ తెలియని అమాయక జీవులు చేస్తే వాటికి వచ్చింది. అందుకే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా. బోధ ఆవిర్భావ నిదానం చదువులయ్యా అంటే ఈ చదువులు ఏవైనా సరే బోధ ఆవిర్భవించడానికి నిదానము అంటే మూల కారణములు అవుతున్నాయా అన్నాడు. ఇక్కడ కొంతమంది తెలియక నిదానము అంటారు. నిదానం అంటే నిధి అని అర్థం. ఆ అర్థం ఇక్కడ కుదరదు. అది నిదానము, మామూలుగా దానంలో దా అది. అందుకని వీటి వల్ల ఏవైనా నిజంగా బోధ ఆవిర్భవించడానికి మూల కారణాలు అవుతున్నాయా? కావు అన్నాడు. అందుకని సరైన జ్ఞానం కలిగిందా మనకి చదువుల వల్ల? నమ్మకాలు పెరిగే బాగా. ఏ మంత్రానికి ఏ నామానికి అర్థం తెలుసుకోవడం లేదు, ఊరికే చదువుకుంటూ పోవడం. పైగా అందులో తప్పులు చదువుతున్నామేమో అని బెంగ. ఈ బెంగతో ఎందుకు చదవడం అసలు? అంటే ఇన్నిసార్లు చదవడం, అన్నిసార్లు చదవడం, శుక్రవారం చదవడం, మడిగట్టుకోవడం ఇవన్నీ పెద్ద విషయాలు కావు. మడిగట్టుకున్నా దడిగట్టుకున్నా మనస్సు ఏం కట్టుకుంది అనేది చాలా ముఖ్యం. మన ఇంట్లో ఉండే మనుషుల మధ్యలో, అత్తాకోడళ్ల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, తల్లులు పిల్లల మధ్యలో ఈ విభేదాలు, ద్వేషభావాలు పోగొట్టుకోనంతకాలం మనం ఎన్ని పారాయణలు చేసినా ఒక్కటే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. సాటి మనుషులను, ఇంట్లో ఉన్న వాళ్ళని ద్వేషిస్తూ వాళ్ళ మీద నేరాలు చెబుతూ, పైగా ఇప్పుడు ఫోన్లో ఒకటి వచ్చే శుభ్రంగా ఎవరికో ఫోన్ చేయడం, ఓ గంట మాట్లాడి నేరాలని చెప్పడం. వాళ్ళకి సమయం దండగా, మనకి మనస్సు దండగా, మనకి సంస్కారం నాశనమైంది. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? కష్టసుఖాలను ఎవరికి లేవు కష్టసుఖాలు?
ఇవి మానేసి వీటి బదులుగా నమశివాయ 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 అంటే నిజంగా నీకున్నది కష్టమైతే 3 నిమిషాల్లో శివుడు పోగొడతాడు. సాలిపురికి మోక్షం ఇచ్చినవాడు, ఏనుక్కు మోక్షం ఇచ్చినవాడు, పాముకు మోక్షం ఇచ్చినవాడు, కన్నప్పకి మోక్షం ఇచ్చినవాడు మనకివ్వడా? బోధావిర్భావ నిదానము చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జుడు చెప్పినట్టుగా మనం ఆ భగవత్పాద సేవ యందు దృష్టి పెడదాం. ఈ రాగద్వేషాలు తగ్గించుకుందాం. అదే నవజీవన వేదంలో అమృతప్రాయమైన ఆలోచన, ఆందోళన రహితమైన స్థితి. సెలవు.